ओम सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహ సంపత్తిలో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. రెండవ స్థాన స్థిత గురుడు, శనేశ్వరుడు, అలాగే రాహుగ్రహాలు ఇవన్నీ కూడా యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. వీటితో పాటుగా చంద్రుని యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 6, 7 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నది శాస్త్రం. అనగా ఏదైతే మనసుకు నచ్చుతుందో అటువంటి పనులను చేయడంలో ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండడం. ఇదివరకు కుదరదు, మనకి పలానా చోటుకి వెళ్ళడం అంటే ఇష్టం, కానీ ఉద్యోగ పని మీదో కుటుంబ పరిస్థితుల వలనో వ్యాపార పరంగానో ఆ పని చేయడానికి వీలవదు. ఇప్పుడు ఈ వారంలో మనసుకు నచ్చే పని చేస్తారు. అంటే మీకు నచ్చింది తినడమో, నచ్చినది చూడటమో, పలానా సినిమాకి వెళ్ళాలని కోరుకుంటే ఆ సినిమాకి వెళ్ళడమో, లేకపోతే పలానా బండి నడపాలని కోరుకుంటే నడపడమో ఇత్యాది విషయాలు ఏదైతే మనసు ప్రేరేపిస్తుంటుందో ఆ మనసుకి సంబంధించినటువంటి ఆనందకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు, అలాగే కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తూ ఉండడం, మీతో సానుకూలంగా స్పందిస్తూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగమందు ఎదుగుదల, వ్యాపారాభివృద్ధి, అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడము, అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి కోల్పోయిన ధనాన్ని తిరిగి సంపాదించుకోవడం ఇత్యాది విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గత వారం మాదిరిగానే మంచి విషయాలు, మంచి శకునాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారు సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మిథున రాశి.